వన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం నివాబు ఫర్ క్లైమ్స్ ఎలా అప్లై చేయాలి ఆన్లైన్లో మొబైల్ ద్వారా చూద్దాం. నివాబు అప్లికేషన్ ఓపెన్ చేయండి. లాగిన్ చేయండి. దీని తర్వాత కింద క్లైమ్స్ అని ఉంది కదా, మూడవది హోము, మై పాలసీ, క్లైమ్స్, మోర్. క్లైమ్స్ క్లిక్ చేసినాక సబ్మిట్ క్లైమ్ అని వస్తుంది. కొత్త క్లైమ్ చేయాలి కాబట్టి సబ్మిట్ క్లైమ్ కొట్టండి. ఎస్ అని కొట్టండి ఇంపార్టెంట్ నోటీస్ దగ్గర. తర్వాత పాలసీ సబ్మిట్ అండ్ వెరిఫై యువర్ పాలసీ అని వస్తుంది. అందులో నాన్ కార్పొరేట్ది క్లిక్ చేయండి. ఫస్ట్ అదే వాడాలి మనం. దాంట్లో పాలసీ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. మన పాలసీ నెంబర్ ఆటోమేటిక్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ కూడా వచ్చింది. సబ్మిట్ కొట్టండి. అండ్ దెన్ మనకి ఓటీపీ ఈమెయిల్ కానీ మొబైల్ కానీ వస్తుంది. కాపీ చేసుకుని పేస్ట్ చేయండి. అక్కడ కంటిన్యూ. దాని తర్వాత సబ్మిట్ న్యూ క్లెయిమ్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. కొత్త క్లెయిమ్ కాబట్టి ఇప్పుడు మనం పెట్టేంత మెడిసిన్స్ గురించి, డాక్టర్ ఫీజెస్, ఎక్స్రేస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆఫ్టర్ డిశ్చార్జ్ అయిన తర్వాత పెట్టేవి అనమాట. అయితే ఇక్కడ మనం పర్సనల్ డీటెయిల్స్ దగ్గర పాలసీ నెంబర్, మన పేరు, ఎవరికైతే యాక్సిడెంట్ అయినా వాళ్ళ పేరు సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా మెయిల్, డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి. ఆ తర్వాత ఇక్కడ హాస్పిటలైజేషన్ అని పైన కనబడుతుంది కేటగిరీలో ప్రీ అండ్ పోస్ట్ కొట్టండి. ఎందుకంటే మనం 180 డేస్ లోపు అప్లై చేసుకోవాలి వీటిని, మెడికల్ బిల్స్. దానిలో అదర్స్ క్లిక్ చేయండి. అలాగే దాని కింద మెయిన్ క్లెయిమ్ నెంబర్ అని వస్తుంది, అది ఇంపార్టెంట్. అందులో ఏంటంటే లాస్ట్ మనం డిశ్చార్జ్ అయినప్పుడు వాళ్ళు హాస్పిటల్లో ఒక క్లెయిమ్ని క్రియేట్ చేస్తారు, ఆ నెంబర్ క్లిక్ చేయాలి. 23వ తారీఖు డిశ్చార్జ్ అయ్యాము ఆ రోజు. తర్వాత అదర్స్ క్లిక్ చేయండి. తర్వాత హాస్పిటల్ సిటీ, ఏ ఊర్లో ఆపరేషన్ అయింది, విజయవాడ. హాస్పిటల్ పేరు అడిగింది, మనం టైప్ చేయాలి సన్ రైజ్ హాస్పిటల్స్. డేట్ ఆఫ్ అడ్మిషను, డేట్ ఆఫ్ డిశ్చార్జ్, తర్వాత టోటల్ క్లెయిమ్ ఎంత, మీరు ఎంత బిల్లుకి క్లెయిమ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ బిల్స్ అన్నీ టోటల్ చేసుకోండి. మెడిసిన్, ఎక్స్రే, ల్యాబ్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా టోటల్ చేసుకోండి మీ చేతిలో ఖర్చు అయిన డబ్బులకి. తర్వాత అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. డిశ్చార్జ్ సమ్మరీ సపరేట్గా అప్లోడ్ చేయండి. తర్వాత దాని కింద బిల్స్ కూడా అటాచ్ చేయండి. 5 MB లోపు ఉండాలి మొత్తం. దాని తర్వాత ల్యాబ్ రిపోర్ట్స్ అప్లోడ్ చేయండి. దాని కిందనే మళ్ళీ క్యాన్సిల్ చెక్ కూడా అప్లోడ్ చేసి ఓకే అయినాక మనకి నెక్స్ట్ కొట్టినాక ఇలా వస్తుంది మెసేజ్. నాకు వన్ డే తర్వాత మీకు మెసేజ్ వస్తుంది, ఇన్వెస్టిగేషన్ నడుస్తుందని. అలా 4-5 రోజుల తర్వాత క్లెయిమ్ డీటెయిల్స్ వస్తూ ఉంటాయి నిదానంగా. నియర్ బై 2 వీక్స్లో మనకి డబ్బులు రావడం జరుగుతుంది.